హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ గురజాల. ఇంక ఈ వీడియోతో లాస్ట్ అండి. మినప చేనులో మందు కొట్టడం అనేది ఇంక లాస్ట్. ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్. ఇంకా అయిపోయింది. మా మినప చేను అయితే తయారైపోయింది. మాది 3 నెలల కష్టం రెడీ అయిపోయింది. ఇంకా అక్కడక్కడ పచ్చికాయ ఉంది, కొంచెం పోతుంది. ఒకసారి కూడా స్ప్రే చేసి వదిలేద్దామని చెప్పేసి ఈరోజు అయితే స్ప్రే చేస్తున్నాము. అయితే నేను వర్షం రాకుండా ఉంటే బాగుండని ఎంత దేవుణ్ణి బ్లెస్ చేశాను, కానీ అదే జరిగిందండి. నిన్న కొట్టి ఇంటికి వచ్చాము, మళ్ళీ రాత్రి వర్షం ఫుల్గా పడింది. దివాళీ ముసురేమో ఇంకా ముందంతా వేస్ట్ అయిపోయింది. మేము మందు కొట్టిన రోజు కంపల్సరీగా వర్షం అయితే పడుతుంది. అది మా బ్యాడ్ లక్ గుడ్ లక్ కూడా తెలియట్లేదు. మందు కొట్టి ఇంటికి వచ్చాము, కొంచెం సాయంత్రం వరకు అలా ఉంది. ఆ నైట్ ఇంకా ఫుల్ వర్షం పడింది. ఆ ముందంతా వేస్ట్ అయిపోయింది. ఇక అయినా వేస్ట్ అయినా సరే, ఏమైనా సరే ఇంకా ఈసారితో లాస్ట్ కొట్టమని చెప్పేసి అనుకుంటున్నాం. వర్షం కావాలి అన్నప్పుడు మాత్రం పడదండి. వర్షం వద్దు అని ఎంత బ్లెస్ చేస్తామో ఆ రోజే కంపల్సరీగా పడుద్ది. మినప చేను తయారైపోయింది. ఇప్పుడు వర్షం పడితే మినువులన్నీ డ్యామేజ్ వచ్చేస్తాయి. మళ్ళీ రేపు కొనేటప్పుడు డ్యామేజ్ వచ్చినాయి అన్నీ. మేము ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది. వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు అడుగుతారు. ఇంకా ఈ కష్టం అంతా కొంచెం పచ్చగా కనిపిస్తుంది, కానీ మామూలు కాయలన్నీ తయారైపోయినాయి. మినువులు వచ్చేసినాయి. ఇంకా ఉన్న కాయలు కొంచెం ఎక్కడన్నా ఒక కాయ పచ్చిగా ఉంది. ఆ కాయలు కూడా ఈ స్ప్రేకి ఆ ఉన్న కాయలు కూడా తిరగమారిపోతే చేను అయితే బాగుంది కదా అనుకున్నాము. ఈ లోపు అయితే దివాళీ ముసురు అనుకుంటా ఫుల్గా అయితే వర్షం పడింది. ఇప్పుడు ఆ బ్లాక్ వచ్చిన కాయలన్నీ డ్యామేజ్ వచ్చేస్తాయి. ఇన్ని రోజులు బట్టి నీళ్ళు పెట్టి స్ప్రేలు చేసి ఎరువులు వేసి ఎంత కష్టం చేసామో అంత కష్టం వృధా అయిపోయేలా ఉంది. ఇప్పుడు ఈ వర్షానికి ఆ నల్లగా వచ్చిన కాయలు మొత్తం డ్యామేజ్ వచ్చేస్తాయి. ఏం చేయాలోనండి, ఇలా ఉంటాయండి రైతుల కష్టాలు. కానీ అయినా సరే మళ్ళీ అదే పని చేయడానికి ఇష్టపడతాము. ఇంకా తప్పదు, మాకు చేసే పనే ఇదే కాబట్టి. మినుము వచ్చేసి 3 నెలల పంట అండి. 3 నెలలకి అది చేతికి వచ్చేస్తుంది. కానీ వరి అయితే 5 నెలలు టైం పట్టింది. 5 నెలలు దాటాలి. ఇప్పుడు వరి చేనుకి ప్రాబ్లమే, మినప చేనుకి ప్రాబ్లమే. ఈ వర్షం వద్దు అనుకున్నప్పుడు ఏమో వర్షం పడద్ది, వర్షం కావాలి అనుకున్నప్పుడు మాత్రం పడదు. ఇలా ఉంటాయండి బాధలు. వీడియోలో కనిపిస్తుంది కదా ఎంత ఎండగా వస్తుందంటే, ఇంక వర్షం రాదేమో అనే అంత ప్రశాంతంగా మేమైతే మందు స్ప్రే చేసాము. అసలు అంత పగలంతా అంత ఎండేసింది. సాయంత్రానికి ఫుల్గా మబ్బు పట్టేసి ఫుల్ వర్షం పడింది. డిమ్మీ దగ్గర నేను జామ మొక్క, రేగి మొక్క ఒకటి, నిమ్మ మొక్క ఒకటి, అలాగే మామిడి మొక్కలు ఒక 2 వేసానండి. కానీ జామకాయలు మాత్రం కాస్తున్నాయి. ఇప్పుడు కొన్ని చిన్న పిందెలు వచ్చినాయి. ఇంకా మామిడికాయలు ఇంకా నిమ్మకాయలు అవేమి ఇప్పుడు కాయట్లేదు. చేలోకి వెళ్ళినప్పుడు ఏమన్నా మనకు తినాలనిపించినప్పుడు మాత్రం చక్కగా 2 జామ చెట్లు అయితే తయారైపోయినాయి, కాస్తున్నాయి. ఇప్పుడు సిటీలో ఉన్నవాళ్ళు కొనుక్కుని తినాలి, పల్లెటూరులో ఉన్నవాళ్ళు కోసుకుని తినాలి. అదే కదా. ఈరోజు ఒక ఎక్స్ట్రా మనిషిని తెచ్చుకున్నాము. నీళ్ళు దాని నుంచి ఆ దగ్గరికి జారబోయటం చాలా కష్టమైపోతుందని హెల్పర్ని తెచ్చుకున్నాము. అతనే జారబోసాడు. నాకైతే ఈరోజు కొంచెం రెస్ట్ అయితే వచ్చింది. పక్కన సొరతోట ఉందని చెప్పాను కదా పోయినసారి వీడియోలో. సొరకాయలు అయితే ఇంకా లాస్ట్ అయిపోయినాయి. ఇంకా ఇంటికైతే కూరకి తీసుకెళ్తున్నాను. ఒక 3 కాయలు దొరికితే ఇంకా మందు కొట్టడం. మినప చేనుకి ఎంత ఖర్చు ఉంటుందంటే మేము అనవసరంగా ఎందుకు మినిమేసామా అనుకున్నాం. మినప చేనుకి చాలా ఖర్చు అండి. స్ప్రే చేయడం కానీ పెట్టుబడి కూడా చాలా ఖర్చు ఉంటుంది. వరి చేనుకి ఇప్పటి వరకు మేము ఒకసారి కూడా స్ప్రే చేయలేదు, కానీ చాలా బాగుంది. సర్లే ఇంటికి ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి మనిషికి 2 కొబ్బరి బొండాలు అయితే తీసుకున్నాము. తను ఉన్నారు కదా, హెల్పర్ వచ్చారని చెప్పాను కదా, అతను ఎక్కేసి మనిషికి 2 కొబ్బరి బొండాలు అయితే కోసారు. ఇంకా జాడు కోసే కత్తాన్ని కొంచెం జాగ్రత్తగా కట్ చేస్తున్నారు కొబ్బరి బొండాలు. మా వారు చూడండి చక్క బండి మీద దర్జాగా బొండాలు తాగుతున్నారు. ఇంకా అబ్బాయి మనిషికి 2 కాయలు కోసిచ్చాడు. ఈలోపు చేలో పెసరకాయలు దొరికినాయి. మా పాప ఒక ఆమె ఉంటే తనకి కోసిచ్చాను, తింటా ఉంటుందని. ఈయనైతే మనిషికి 2 కాయలు కట్ చేసి ఇచ్చారు. తాగాము హ్యాపీగా. కాసేపు మా పాకలో రెస్ట్ తీసుకుని, తాటాకులు పాక కదా చాలా చల్లగా ఉంది. ఎంతసేపు కూర్చున్నా కానీ వెళ్దాం అనిపించట్లేదు. ప్రశాంతంగా ఉంది. తాటాకులతో వేయటం, పైనేమో యాప చెట్టు ఉంది. చల్లని గాలి అయితే వస్తుంది. ఇంకా బొండాలు తాగడం అయిపోయింది. సర్లేని చెప్పి వెళ్తా ఉండంగా ఆరగాకరకాయ పాదు అయితే కనబడింది. ఆరగాకరకాయలు కొన్ని కోసుకున్నాను. ఆరగాకరకాయలు కోసుకుని ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా. ఈ బయట షాపులో అయితే చాలా రేటు ఉంటాయి, కానీ ఆరగాకరకాయలు అయితే చాలా బాగున్నాయి. ఇంటికి అయితే బయలుదేరామండి. థ్యాంక్ యూ.